డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. A+E అమృత రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. మరి ఈరోజు విట్తో పాటు అమృతాలో కూడా వచ్చేసినాయి స్టూడెంట్స్. అమృతాలో కూడా సంబంధించిన మీకు అమృతాలో అమరావతి క్యాంపస్, అమృతపూరిస్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, ఫరీదాబాద్, నాగర్కోయిల్ ఈ క్యాంపస్లన్నింటిలో మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి అమృతాలో కూడా రిజల్ట్స్ వచ్చినాయి. మరి అమృతాలో కూడా మరి ఎలాగుంటుంది, ఇక్కడ అమృతాలో ఈ యొక్క మీ స్కోర్ని బట్టి మీకు సీటు వస్తుందా లేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 మీకు సీటు వస్తుందా లేదా, సీటు వస్తుందా. మరి ఇక్కడ ఎట్లా ఉంటుంది, మరి ప్రోస్ కాన్స్ కూడా చూసుకుందాం. ప్రోస్ ఎలాగుంటాయి, కాన్స్ ఎలాగుంటాయి, మరి ఇన్స్టిట్యూట్లో చేరితే ఎలా ఉంటాయో కూడా చూద్దాం. చూసే ముందు మన దగ్గర అయితే కెరీర్ గైడెన్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంది. స్టూడెంట్స్ జేఈ మెయిన్ ప్లస్ ఐఐటి అడ్వాన్స్డ్ మరి సంబంధించిన జోసా ప్లస్ ఈశాబ్ కౌన్సిలింగ్ ప్లస్ జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ గైడెన్స్ లైక్ అమృత కానీ విట్ కానీ ఇలాంటి కెరీర్ గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది. జేఈ ప్లస్ వెబ్సైట్, ఓన్లీ వెబ్సైట్ కెరీర్ గైడెన్స్. ఇది వాట్సాప్ నెంబర్. ఎనీ డౌట్ ఉంటే దీనికి మనము సర్వీస్ ఛార్జ్ అయితే తీసుకోబడుతుంది అనమాట. సర్వీస్ ఛార్జ్ తీసుకోవటం, ఇది మన క్యూఆర్ కోడ్, అమౌంట్ అయితే పే చేయగలరు. దీనికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ టేక్ ద మెంటర్షిప్ అండ్ టేక్ ద సర్వీసెస్. మరి త్వరలో అయితే మనకి అమృత యూనివర్సిటీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్. మరి కౌన్సిలింగ్ ఈ విధంగా మీకు పర్సంటైల్ ఇచ్చుంటారు. ఫేజ్ 1లో మరి ఫేజ్ 1 ఎగ్జామినేషన్లో ఎంత పర్సంటైల్ వచ్చింది, ఫేజ్ 2లో ఎంత పర్సెంట్ అంటే ఇది ర్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్. మరి ర్యాంక్కి మనం సీటు వస్తుందా లేదా అనేది ఒకసారి చూద్దాం. చూసే ముందు మరి అమృతలో మరి ఎవరు చేరవచ్చు, ఇక్కడ మరి ఎవరు ఏ విధంగా మరి గైడెన్స్ కావాలి స్టూడెంట్స్, మరి అమృతపూరిలో మరి అమృత యూనివర్సిటీలో ఎవరు చేరాలో మనం ఒకసారి చూద్దాం. బ్రీఫ్గా జనరల్గా మనం జనరల్ టాక్లో డిస్కస్ చేస్తే అమృతాలో కొద్దిగా ఫీజెస్ కూడా మనకి తెలుసు కదా, డిఫరెంట్గా ఇక్కడ కూడా CAT 1, CAT 2, CAT 3, CAT 4 ఈ విధమైన ఫీజెస్ అయితే ఉంటాయి. దీనిలో డెఫినెట్గా విట్టులోనైనా అమృతలోనైనా సేమ్ కాన్సెప్ట్ మీకు. కానీ సపోజ్ ఇక్కడ ఫీజెస్ చూస్తే మరి ఇక్కడ ఆ ఫీజెస్ నేను పెట్టుకోగలను అంటే నెంబర్ 1 పాయింట్ ఏంటంటే ఫీజెస్ అమృతలో జరిగే ఫీజెస్ నేను పే చేయగలను అనుకుంటే మీరు జారచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా ప్లేస్మెంట్ సైజు బాగానే ఉంది ఎటువంటి పరిస్థితుల్లో. నెంబర్ 1 ఏంటంటే మరి ఇది అమృతపూర్లో ప్రోస్ ఏంటంటే గుడ్ అనమాట. ప్లేస్మెంట్ వైట్ చాలా గుడ్గా ఉంటుంది. మీకు హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి ఇక్కడ 52 నుంచి 80 లక్షలు ఎల్పిఏ ప్యాకేజ్ ఉంటుంది. మరి టాప్ రిక్రూటర్స్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ కానీ, తర్వాత అమెజాన్ నుంచి కానీ, తర్వాత సిస్కో ఇలాంటి టాప్ రిక్రూటర్స్ రావటం అయితే స్ట్రాంగ్ రికార్డు ఉంది. సిఎస్సి వాళ్ళకి అండ్ ఈసీఈ వాళ్ళకి స్ట్రాంగ్ రికార్డు ప్యాకేజ్ అయితే ఇక్కడ ఉంది. తర్వాత యావరేజ్ ప్యాకేజ్ వచ్చి జనరల్గా మీకు 7 to 12 lakhs ఉంటుంది అమ్మ, గుర్తుపెట్టుకోండి ఎల్పిఏ. ఇదంతా ఏంటంటే క్లాసులో ఒకరికో ఇద్దరికో వస్తుంది. 52 ఎల్పిఏ. కొంతమంది ఏంటంటే 80 లక్షలు వస్తుంది అమృతలో జాయిన్ అయిపోతాం, ఎంత ఖర్చు అయినా పర్లేదు అమృతలో జాయిన్ అవ్వాలి అంటే అందరికీ రాదు. సపోజ్ అమృతల క్లాస్కి 100 మంది స్టూడెంట్స్ ఉంటే 100 మంది స్టూడెంట్స్లో 52 52 ఎల్పిఏ 80 ఎల్పిఏ వచ్చేవాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. ఎందుకంటే అందరికీ వచ్చే పరిస్థితి చాలా తక్కువ. మీరు ఏ కాలేజ్ అయినా చూడండి, ఒక్కళ్ళకో ఇద్దరికో వస్తుంది. యావరేజ్గా మరి వీళ్ళందరికీ 7 to 12 ఎల్పిఏ ఉంటుంది. మరి ఫీజెస్ కూడా ఆ విధంగా. కాన్స్ వచ్చేసి మనకి జనరల్గా వచ్చేసి కాన్స్ విత్ ఇంక్రీజింగ్ ఇంటేక్ సమ్ స్టూడెంట్ రిపోర్ట్ మాస్ రిక్రూటర్స్ ఫీల్ ఫర్ దోజ్ విత్ లోయర్ సిజిపిఏ. ఇప్పుడు లోయర్ సీజీపీఏ వాళ్ళని తీసుకోవటంలో సీజీపీఏ కూడా బాగుండాలి. ఇక్కడ మినిమము మనకి 8 ఈ యొక్క దీనికి రావాలంటే సీజీపీఏ ఎంత ఉండాలి, 9 ఉండాలి. 9 సీజీపీఏ గ్రేటర్ దాన్ 9 సీజీపీఏ ఉంటే వస్తుంది. అంత సీజీపీఏ మనం మెయింటైన్ చేస్తామంటే అది కూడా $1 million వస్తుంది. సీజీపీఏ మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇక రెండో ప్రోస్ చూస్తే మనము ఇక్కడ ప్రోస్ పోతే స్ట్రాంగ్ కరికులం ఆఫర్ మోడల్ ఆఫర్ స్ట్రాంగ్ ఫోకస్ ఆను. ఇక్కడ అడ్వాంటేజ్ అంతా స్ట్రాంగ్ ఫోకస్ చేస్తారంట. ఇక్కడ స్ట్రాంగ్ ఫోకస్ ఆను రీసెర్చ్, అదేవిధంగా రీసెర్చ్ సైడు, తర్వాత మోడల్ రీసెర్చ్, ఏఎంఎల్లో నెట్వర్కింగ్ మెయిన్, ఏఎంఎల్లో అండ్ ఏఐ సైడ్ అండ్ నెట్వర్కింగ్ సైడ్ స్ట్రాంగ్ ఫోకస్ చేస్తారు. ఇక్కడ తర్వాత ఈ యొక్క కాన్స్ ఏముందంటే మెయిన్ హై ప్రెషర్ టు మెయింటైన్ ద 8+ CGPA. 8+ CGPA మెయింటైన్ చేయకపోతే హై ప్రెషర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. హై ప్రెషర్ యూ విల్ నీడ్ టు
గ్రిండ్ కన్సిస్టెంట్లీ ఇంటర్నల్ క్యారింగ్ సిగ్నిఫికెంట్ వెయిటేజ్. మీరు ఈ CGPA మెయింటైన్ చేయకపోతే నేను కరెక్ట్గా తర్వాత ఫీజెస్ ఎలా ఉన్నాయో కూడా చెప్తాను. ఈ CGPA కానీ మెయింటైన్ చేయకపోతే మీ మీ యొక్క ఫీజెస్ ఏ విధంగా ఉంటాయో కూడా చూద్దాం. మరి థర్డ్ కాన్స్ మరి వచ్చి ఇది అడ్వాంటేజ్ అంటే ఇక్కడ టాప్ 10 NIRF ర్యాంకింగ్ కూడా బాగుంది. A++ NAC అక్రిడేషన్ ఉంది. తర్వాత MSc MBAకి అబ్రాడ్లో చేయాలనుకుంటే ఇక్కడ అమృత వాళ్ళకి మంచి అడ్వాంటేజ్, మంచి రికగ్నైజేషన్ ఉందని కొంతమంది చెప్తున్నారు. మరి కాన్సెప్ట్ ర్యాంకింగ్ డజంట్ రిఫ్లెక్ట్ ద గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ ద హాస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, జస్ట్ బిజినెస్గా ఉంటుందని ఇదొక కాన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే నాలుగోది వెరీ డిసిప్లిన్డ్గా ఉంటుంది. అమృతాలో వెరీ డిసిప్లిన్డ్గా ఉంటుంది, యాంటీ ర్యాగింగ్ ఉంటుంది. అన్ని క్యాంపస్లు కూడా చాలా గ్రీన్గా ఉంటాయమ్మా, మంచిగా గ్రీన్. మరి కోయంబత్తూరు క్యాంపస్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది దానిలో. ఇక కాన్స్ మనం కాన్స్ అయితే ఓన్లీ వెజిటేరియన్, ఇక్కడ ఓన్లీ వెజిటేరియన్ మాత్రం అలవాడు. నేను నాన్ వెజ్ తింటాను, చిన్నప్పటి నుంచి కొద్దిగా నాన్ వెజ్ తినే అలవాట్లు ఉంటే ఇక్కడ కొద్దిగా మరి చదవటం చాలా కష్టం. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మనము ఈ ఫీజెస్ ఎలా ఉంటాయి, ఒకసారి ఈ ఫీజెస్ ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూద్దాం, బ్రీఫ్గా చూద్దాం. ఒకసారి ఇక్కడ చూసినట్టయితే మీరు ఫీజ్ స్ట్రక్చర్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఒకసారి ఫీజెస్ 2 రకాలుగా ఉంటాయి. స్లాబ్స్ ఉన్నాయి అమ్మ, స్లాబ్ 1, మరి విట్లో క్యాట్ 1, క్యాట్ 2 ఇట్లా కేటగిరీ వైజ్గా ఉన్నాయి. ఇక్కడ స్లాబ్ 2, స్లాబ్ 1, స్లాబ్ 2, స్లాబ్ 3, స్లాబ్ 4 ఈ విధంగా అమరావతి, అమృతపూరి, బెంగళూరు, కోయంబత్తూరు, చెన్నై, నాగర్కర్నూల్, ఫరీదాబాద్, ఆదిలాబాద్ డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్స్ అయితే ఉన్నాయి. ఇక నేను పోతే ఇది ఓకే. ఈ స్లాబ్ 1 వచ్చిందనుకో మీరు అమరావతిలో ఫీజెస్ 1.5 lakhs ఫీజు అవుతుంది. ఎక్కడైనా ఈ ఫస్ట్ స్లాబ్ వస్తే యావరేజ్గా 1.5 స్లీప్ వచ్చింది, నో ప్రాబ్లం. ఈ స్లాబ్ వచ్చినోడు ఎవరైనా ఇక్కడ చారవచ్చు. నేను రికమెండ్ చేస్తున్నా, యూ గైస్ కెన్ జాయిన్. ఈ యొక్క స్లాబ్ 1 ఏది వస్తే మీరు జాయిన్ వచ్చు. ఇక్కడ ఒక కండిషన్ ఉందమ్మా, లిమిట్. మరి ఈ స్లాబ్ 1లో మరి స్టూడెంట్స్ ఎవరైతే స్లాబ్ 1 వచ్చిద్దో ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశాడు. మరి క్లియర్గా వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. డిఫరెన్షియల్ ఫీ స్ట్రక్చర్ అప్లైడ్ బేస్డ్ ఆన్ ద ర్యాంక్ స్కోర్డ్. ఇక్కడ తర్వాత క్యాండిడేట్స్ ది ఫీజ్ ఈజ్ సబ్సిక్వెంట్ ఇయర్స్ విల్ బీ బేస్డ్ ఆన్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్. గుర్తుపెట్టుకోండి, తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. మరి మీరు ఫస్ట్ ఇయర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్రీఫ్గా ఒక నార్మల్గా తెలుగులో డిస్కస్ చేసుకుందాం. మీరు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు, మీరు స్లాబ్ 1 వచ్చింది, మీరు మంచి ర్యాంక్ వచ్చింది, అమృతాలో మంచి ర్యాంక్ వచ్చింది, హ్యాపీగా స్లాబ్ 1లో జాయిన్ అయ్యారు. అది మెయింటైన్ చేయాలంటే ఇక్కడ ఒక లిటిగేషన్ పెట్టారు, గుర్తుపెట్టుకోండి, తస్మాత్ జాగ్రత్త. అట్ ది ఎండ్ ఆఫ్ CGPA at the end of every academic year as per the terms and conditions awarded renewal of the scholarship. And మీరు కానీ ప్రతి సంవత్సరము ఇదే స్లాబ్లో ఉండాలంటే మీరు సపోజ్ మీరు స్లాబ్ 1లో చేరారు, ఇదే స్లాబ్లో ఉంటే గ్రేటర్ దాన్ 8 CGPA మెయింటైన్ చేయాలమ్మా, గుర్తుపెట్టుకోండి. 8 CGPA మెయింటైన్ చేస్తే ఈ స్లాబ్లో. తస్మాత్ జాగ్రత్త, లెస్ దాన్ 8 CGPA కంటే తొత్త స్లాబ్ 2లో పడేస్తారు, గుర్తుపెట్టుకుని. అప్పుడు మీరు ఫీజు ఎంత అవుతుంది, 2,25,000 రూపాయలు అవుతుంది. స్లాబ్ 3లో పడ్డాననుకో 4 lakhs. నాన్ స్కాలర్ ఇక్కడ 4.5 లక్షల ప్యాకేజ్, 4.5 లక్షల ఫీజు అయితే పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 లక్షలు. కోయంబత్తూరు దాంట్లో బెంగళూరు కానీ, అమృతపూర్ కానీ, కోయంబత్తూరులో 6 లక్షలు, అమరావతిలో చాలా తక్కువ. మరి 8 CGPA మెయింటైన్ చేయాలి. ఎక్కడ వీళ్ళు మతలబడి మనం క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు స్టార్ గుర్తేమో చిన్నగా పెడతారు, స్టార్ గుర్తు చిన్నగా పెట్టి ఈ క్రెడిట్ కార్డు ఇది అంటారు, అసలు విషయం చెప్పరు. ఇక్కడ ఈ టర్మ్స్ ఏంది, యాజ్ పర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫార్వర్డ్ రెన్యువల్ ఆఫ్ ద స్కాలర్షిప్. మీకు కానీ this is to ensure the candidate admitted with low fees slab is paying enough attention to retain excellent performance కావాలా, గుర్తుపెట్టుకోండి. చెప్పలేము, వాళ్ళు కావాలని కూడా 8 CGPA కన్నా తగ్గవచ్చు. మిమ్మల్ని లోయెస్ట్లో పడేయటానికి 8 CGPA కన్నా కూడా తగ్గించవచ్చు, మనం చెప్పలేము. వాళ్ళు దస్ లీడింగ్ టు బెస్ట్ ప్లేస్మెంట్ ఇన్ టాప్ కంపెనీస్ అనమాట. వాళ్ళు ఏదో చెప్తారు, స్టూడెంట్స్ దగ్గర ఫీజు వసూలు చేస్తారు. మీరు ఫీజు స్లాబ్ 1లో చేరారు, మీరు మిమ్మల్ని స్లాబ్ 5లో ప్లేస్ చేస్తారు. సపోజ్ మీకు CGPA 7 వచ్చింది, ఫస్ట్ ఇయర్ ఓకే. సెకండ్ ఇయర్లో ఈ ఫస్ట్ ఇయర్ స్లాబ్ 7 వస్తే మీరు మిగిలింది ఇక స్లాబ్ 5లో పడేయచ్చు, 4లో పడేయచ్చు.
అదేవిధంగా చూసినట్టయితే మిమ్మల్ని ఇంకో లిటిగేషన్ ఉంది. సపోజ్ మీరు స్లాబ్ 3లోకి వెళ్ళారు, మరి సెకండ్ ఇయరు 9 CGPA వచ్చింది. నాకు 9 CGPA వచ్చింది. మళ్ళీ ఫస్ట్ స్లాబ్లో వేస్తారంట, అలా వేయరంట. ఇది చాలా మరి టిపికల్గా ఉంది. ఇలాంటి కండిషన్స్ చూసుకుని కొద్దిగా జాయిన్ అవ్వండి అమ్మ. జాయిన్ అవ్వాలా వద్దంటే మీరు జాయిన్ అవ్వచ్చు. స్లాబ్ 1లో వస్తే మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. కాకపోతే దీన్ని మెయింటైన్ చేసుకోవాలి. 8 CGPA పైన మీరు మెయింటైన్ చేసుకోవాల్సి ఉంది. అప్పుడు మీకు ఎంత ఫీజు అవుతుంది ఇక్కడ చూడండి. ఇక్కడ 8 సెమిస్టర్లు అంటే 8 6లు, సపోజ్ 6 లక్షలతో మనం చేరామనుకోండి. 8 సెమిస్టర్లో ఇక్కడ 8 సంవత్సరాలకు ఉంది. 8 సంవత్సరాలకి 8 సంవత్సరాలు 4 ఇయర్స్, 4 into 6 అంటే 24 lakhs ఫీజు అవుతుంది. మీరు హాస్టల్తో కలిపి ఒక 35 lakhs ఫీజు అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ చూసుకోండి. ఇక్కడ సపోజ్ ఇది 1.5 lakhs, 1.5 lakhs into 4 అంటే మీరు స్లాబ్ 1లో వెళ్తే మీ ఫీజు 6 lakhs అవుతుంది. ఓవరాల్గా మీకు 8 lakhs 10 lakhs అవుతుంది. మీకు బీటెక్ కంప్లీట్ స్లాబ్ 1లో ఉన్న మీరు 10 lakhs పే చేయాల్సి ఉంటుంది. ఎవరైనా నా సజెషన్ ఏంటంటే మీరు అంత మరి కొద్దిగా రిస్క్ ఉంటుంది. నేను రిస్క్ తీసుకుంటాను, ఓకే పర్వాలేదంటే ఇక్కడ జాయిన్ అవ్వండి. నాకు రిస్క్ అవసరం లేదంటే యూ కెన్ గో టు జాయిన్. నేను జేఈ కాలేజీలో మరి GFTలో అయినా చేరొచ్చు, IIITలో హ్యాపీగా. IIITలో వాళ్ళు అక్కడ ఏంటంటే కండిషన్స్ ఉండవు. నీకు ఎంత CGPA ఫస్ట్ ఇయర్ CGPA పెరిగినా తగ్గినా అదే మరి ఫీజు స్లాబ్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ స్కాలర్షిప్ రెన్యువల్ అవ్వాలంటే మీరు స్లాబ్ 1లోకి వెళ్ళారంటే ద రిక్వెస్ట్ CGPA of 8 and above at the end of each academic yearలో వెళ్ళాలి. స్లాబ్ 2 రిక్వైర్స్ 7.5. సపోజ్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు స్లాబ్ 2లో జాయిన్ అయ్యారంటే మరి యూ హ్యావ్ టు మెయింటైన్ 7.5 CGPA and above at the end of each. సపోజ్ 7.5 నుంచి తగ్గారు అనుకోండి, మళ్ళీ స్లాబ్ 3లో పడిపోతారు. కంటిన్యూడ్ రిక్వైర్మెంట్. జనరల్ స్టూడెంట్ మస్ట్ మెయింటైన్ 6, మామూలు స్టూడెంట్స్ 6 మెయింటైన్ చేయండి. ఇది ఎండ్ అవుతుంది అకాడమిక్ ఇయర్, అది ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ ఈ స్లాబ్ 1 స్లాబ్ 2 స్టూడెంట్ చేరిన స్టూడెంట్ తస్మాత్తు జాగ్రత్తగా ఉంటుంది. ఇది స్టూడెంట్స్ అమృతాలో మనము జారవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఇక నాకు ఫైనాన్షియల్గా నో ప్రాబ్లం అనుకున్నప్పుడు జారవచ్చు. ఇక ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి. మరి స్లాబ్ 1 స్లాబ్ 2నే కొద్దిగా ఆలోచించాలి. ఇక్కడ 8 CGPA మెయింటైన్ చేయాలి, ఇక్కడ 7.5 CGPA. మీరు స్లాబ్ 2లో చేరారు, కంటిన్యూస్గా స్లాబ్ 2లోనే ఉంటే 7.5 ఉండాలి. మరి ఇక్కడ స్లాబ్ 1లో ఉండాలి. స్లాబ్ 1లో కంటిన్యూస్గా స్లాబ్ 1లో ఉంటే 8 CGPA ఉండాలి. తస్మాత్తు మినిమం అయితే స్లాబ్ 5లో ఇక్కడ 6 CGPA ఉండాలి. ఈ యొక్క మరి కండిషన్స్ని ఎవరు డీవియేట్ చేసినా మరి వాళ్ళు టాలరెన్స్ చేసే పరిస్థితులు లేరు. ఇది స్టూడెంట్స్ మరి మన ఛానల్ తరపున స్టూడెంట్స్కు ఇవ్వాలనుకున్నా మరి ప్రోసు కాన్స్ గురించి చెప్పాం కదా. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. స్టూడెంట్స్ మరి ఈ విధంగా మరి మన అకాడమీ తరపున మరి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే తీసుకున్నాము. ఇట్లా అమృత కానీ విట్ కానీ గైడెన్స్ కావాలి అంటే సపోజ్ ఓన్లీ జేఈ కావాలంటే 2,500, తర్వాత జేఈ ప్లస్ మనకు కావాలంటే 3,000, జేఈ ప్లస్ ఏపీ ఎఫ్సెట్ 4,000, ఓన్లీ ఎఫ్సెట్ కావాలంటే మనం 2,000 రూపీస్ అయితే. ఇది మన వాట్సాప్ నంబర్ అమ్మ. ఈ వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకుని మీకు సీట్ వస్తుంది అనుకుంటేనే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వి. ఇది మన QR కోడ్ స్టూడెంట్స్. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. బాయ్.